వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ శ్రీకండి సీతారామాంజనేయ స్వామి దేవాలయం. ఇది మనకు ధర్మపూర్ నుండి 9 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈ దేవాలయం పురాతనమైందా లేకపోతే ఈ మధ్య నిర్మించారా? నేను కూడా ఫస్ట్ టైం ఈ దేవాలయానికి వెళ్ళడం. ఈ దేవాలయం అయితే తిమ్మపూర్ మతునూరుకి మధ్యలో ఉంటుంది. మన తెలంగాణలో సినిమాలు తీసేటోళ్ళు అయితే అక్కడ సినిమాలు తీస్తేనైతే మంచిగా ఉంటుంది. మంచి లొకేషన్ బాగుంటుంది. చుట్టూ కొండలు పచ్చని చెట్ల మధ్యలో ఉంటుంది దేవాలయం. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే సీతారాముల లక్ష్మణులు పాటు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా దర్శనమిస్తాయి. ఇంకోటి ఏమిటంటే మెయిన్ ఎంట్రన్స్లో దేవాలయం ముంగట హనుమాన్ విగ్రహం. జనరల్గా మనం అన్ని కామర్స్ టెంపుల్ హనుమాన్ విగ్రహం ప్రార్థన చేస్తూ కనిపిస్తుంది. ఈ టెంపుల్లో కూడా అలాగే కనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమి టైంలో చుట్టుపక్కల నుండి జనం వస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. పక్క పొంటి మాత్రం వాటర్ ట్యాంక్ ఉంది. భోజనాలకు ఉపయోగిస్తారు. కాళ్ళు కట్టుకొని లోపలికి కూడా వెళ్తారు. ఇక్కడి దగ్గరలోనే ఒక నది ఉన్నది. నది ఏంటిదా అర్థమవుతలేదు. పోయి దగ్గరికి పోయి చూద్దాం. చెత్త చెదరం అయితే ఇట్లా వేయకండి. మీరైతే ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని మనవి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వనభోజనాలు చేసిన వాళ్ళు. చుట్టుపక్కల కట్టు ఉంది. కట్ట మధ్యలో చెరువు లెక్కలు ఉంది. చెరువా మరి ఇది కోనేరా ఇది తెలిస్తే కమెంట్ పెట్టండి. చుట్టుపక్కల పచ్చని చెట్లతోని కొండల మధ్య కొండల కింద చెరువు లెక్కల భలే అందంగా ఉన్నది. వర్షపు నీరా మరి అర్థమైతలేదు. దానికి కట్టుకోవాల్సి ఇక్కడ ఎంట్రన్స్ లో చూసుకుంటే గుడి ముందు రావి చెట్టు అనుకుంటా. రావి చెట్టు అయితే మంచిగా ఉంది. దర్శనం ఇస్తుంది రావి చెట్టు. ఇంకా ముందడికి పోతే ఇట్లుంది. ఇదైతే చుట్టుపక్కల కొండలైతే పచ్చని చెట్లతో నిండి ఉంది. ఇది గుడి పక్కల ప్రాంతం ఇట్లున్నది. గుడి ముంగట ధ్వజస్తంభం అయితే ఇట్లున్నది. ఒక మండపం అయితే ఉన్నది ముందట. సీతారామాంజనేయ రామలక్ష్మణ్ ముందట హనుమాన్ విగ్రహం ఇట్లా ఉంది. ఇది దీపం అనుకుంటా. ఇవి కూడా దీపాలే. కొండ అయితే ఇట్లుంది. చుట్టుపక్కల మొత్తం కొండలే. మధ్యలో గుడి. ఇంకా ముందరికైతే వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ హనుమాన్ అయితే పూజ చేసి అయితే ఇప్పుడు వెళ్ళినట్టు. కాకపోతే అవి తమల ఆకులు కాదు, ఏం ఆకులు సామాన్యత చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంది. కట్టుకొని చేసిన సామాన్ లెక్కలు ఉన్నాయి. డిజైన్ ఇక్కడ పక్క పొంట అయితే చూసుకుంటే ఇది మరి వంటశాలనా అనుకుంటా. చూద్దాం. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడ స్తంభాలు మాత్రం భలే ఉన్నాయి. 1000 స్తంభాలు లెక్కల ముందట. వంట గది లెక్కల ఉంది. ఇదే వంటశాల. లోపలికి వెళ్ళి చూద్దామని తాళం ఉంది. లోపల అయితే చూసినాయి పూలు అయితే ఉన్నాయి. వంట చేస్తానికి అనుకుంటా. మొత్తం అయితే బేస్మెంట్ రాళ్ళతో నిర్మించినట్టు. మొత్తం బేస్మెంట్ రాళ్ళు పైన స్లాబ్ వేసారు. మంచిగానే ఉంది. చూడ్డానికి అయితే మంచిగా ఉంది. వెనుక భాగంలో మంచిగా ఉంది.
ఇక్కడ ఇంకో చూసుకోవచ్చు ముంగటనైతే ఇట్లుంది. స్తంభాలు అయితే ఉన్నాయి. కానీ ఇళ్ళకైతే వాడతారు కదా ఈ స్తంభాలు, అవి స్తంభాలు లెక్క. ఇక్కడికి చూసుకుంటే నవగ్రహాలు, అంతటా వినాయకుని విగ్రహం అయితే ఉన్నది. పూజ చేసి వెళ్ళినట్టు పూలు కూడా పెట్టారు. నవగ్రహాలు అయితే దర్శనం ఇచ్చాయి. మనమైతే లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మాత్రం అర్థమవుతుంది. గుడి లోపలికి వెళ్దాం అనుకుంటున్నాం. కాకపోతే గుడి మాత్రం తాళం వేసి ఉంటుంది. సీతారామ టెంపుల్ ఇది అనుకుంటా. పక్కపంటి ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకుంటా. ఇక గుడి వెనుక భాగం అయితే ఇట్లుంది. మంచిగా నిర్మించారు. పెట్టుకోవడానికైతే బొట్టు అవుతున్నది. ఒకసారి వచ్చి వెళ్ళాను అనుకుంటా. నేను వచ్చే టైంకి లేదు అనుకుంటా. ఇది ఇటు పక్క వెనుక భాగం అయితే ఇటైతే వెనుక నుంచి అయితే ఇటు మెట్లు ఉన్నాయి. మెట్ల మీదకి వెళ్ళి చూసుకుంటే గుడి గోపురం అయితే ఇట్లా కనిపిస్తుంది. డిజైన్గా మంచిగా ఉంది గోపురం అయితే. గోపురం పక్క పంట అయితే ఇట్లుంది. ఇంకా మెట్లు ఇవి ఎక్కడ దాకా ఉన్నాయి కదా చూద్దాం. ముందుకైతే వెళ్దాం. మెట్ల మార్గం ఎవరు నిర్మించారు. ఇక్కడ దాకా ఉన్నాయి. ఇంకా పోతూ ఉంటే ఫారెస్ట్ మొత్తం ఉన్నట్టు ఉన్నాయి మెట్లు. చూద్దాం ఎక్కడ దాకా ఉంటుందో. ఇక్కడికి స్టాప్ అనుకుంటా. ఇక్కడికి స్టాప్ అయినట్టుంది. ఇది ఓలో గుడికి పక్కల కొంచెం దూరం వెళ్తే ఇక్కడ వీరభద్రునిది అయితే ఇక్కడ విగ్రహం అయితే ఉన్నది. ఇలా ఉంది విగ్రహం అయితే. ఇలా ఉంది వీరభద్రునిది. ఇక్కడ గుడికి కిందికి వచ్చి ఉంటే ఇక్కడ జంట నాగుల విగ్రహం అయితే ఉంది. అక్కడనైతే గుడి ఉన్నది. మనం వచ్చేసరికి పూజారి వెళ్ళిపోయాడు. అందుకోసం వీడియో తీయలేకపోయినా. చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రం ఇట్లున్నాయి. లోపల మాత్రం విగ్రహాలు అయితే ఇలా ఉన్నాయి. సీతారామ లక్ష్మణుడు ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ హనుమాను విగ్రహం అయితే ఇలా ఉంది. పూజ చేసి వెళ్ళినట్టు ధాన్య రాసులు అయితే పోసారు. ఇట్లా పూజ చేసారు. ఈ తమలపాకుల ఏంటి నాకు అర్థం అయితే లేవు. తెలిస్తే కామెంట్ పెట్టరు. వీడియో అయితే ఇది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.